న్యాయం జరగాలి మాకు. న్యాయం ఏం జరిగిందా? బైక్ మొన్న ప్రవీణ్ ప్రగడాలా కాదా? ప్రవీణ్ పగడాల గారేనండి. క్రిస్టియన్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దీనిపై ఎటువంటి విచారణ కావాలని స్తోత్రం కలుగును గాక. ప్రవీణ్ ప్రగడాల అన్న మీద డైరెక్ట్ గా దొంగచాటుగా హత్య చేశారు. ఇది హత్య. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఏయో పెట్టి ప్రభుత్వం పక్కదారి పట్టించాలని చూస్తుంది. ఇది డైరెక్ట్ గా హత్య. ఇది సిబిఐకి ఇస్తే వాళ్ళు దర్యాప్తు చేస్తారు. క్రైస్తవులందరూ కూడా ప్రేమతో జీవిస్తారు. ప్రేమతోనే అనేక మందిని ప్రభు వైపు త్రెప్పాలని మనస్సు మార్పిడి. ఇది మత మార్పిడిగా చాలా మంది మతాన్ని ఎవరు మార్చగలరో చెప్పండి. మనసు మారితే ఒక దొంగోడు మారుతాడు, ఒక డ్రగ్గిస్ట్ మారుతాడు, ఒక వ్యభిచారి మారుతుంది. ఇలాగా తప్పుడు పని చేసి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం చెప్పి దైవజనులు ప్రవీణ్ గారేంటి దైవజనులు అంటే ప్రపంచంలో దైవజనులు అనేక మందిని మార్చడానికి వాళ్ళు ప్రయాసపడుతుంటే ఉపవాసం ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల గారి కేసు తప్పు పట్టిస్తే వాళ్ళకేంటి? ఇందులో ఎవరెవరైతే హస్తం ఉందో యేసు ప్రభు వారు వాళ్ళని విడిచిపెట్టడు. ఎందుకంటే దావీదు సౌలు యొక్క చిన్న వస్త్రపు చెంగు కోస్తేనే చాలా పశ్చాత్తాపడ్డాడు. అభిషేకించిన వారిని ఎవరు కూడా ముట్టకూడదు. అభిషేకించిన వారు ముడితే మాత్రం వాళ్ళకి శాపం వచ్చేది. ఒకటి, వాళ్ళు మార్పణ చెంది ప్రభువుకు సాక్షులుగా ఉండాలి, లేదంటే ఉగ్రత పాలైపోతారు. ఇది వాళ్ళకి ఉండకూడదని చెప్పేసి ఇప్పుడైనా ప్రభువును గౌరవించి ప్రభువును నమ్మి మార్పు చెంది క్షమాపణ విషయంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆయన హైదరాబాద్ బయలుదేరిన ఆయన రాజమండ్రి మధ్యలో ఏం జరిగింది? విజయవాడలో 3 గంటలు కనిపించలేదు అంటున్నారు. అది ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగింది అనేది ఎవరికి స్పష్టత ఇవ్వలేదు. అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగుండా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా వాళ్ళు క్లారిటీగా చూపించలేదు. ఏమంటే ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నప్పుడు అది క్లియర్గా చూపిస్తేనే కదా అందులో ఏం జరుగుతుంది ఏంటనేది తెలుస్తుంది. తెలియకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయి ఏదో తాగాడు కొన్నాడు. ఎవడో ఒక దైవజనుడు, అంత పబ్లిక్ గా అయినటువంటి దైవజనుడు, ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నాడు, ఎలా తాగుతాడండి? ఆయన కాదంటారా? వీడియో వచ్చింది, అది వీడియో ఆయనది కాదు, అది డూప్ చేసి పెట్టారు. యూట్యూబ్ లో ఎలాగైనా సరే వాళ్ళు చేయగలరు ఇమేజెస్ ద్వారా. కాబట్టి అది తప్పు అని చెప్పేసి క్రైస్తవ నాయకుల పక్షమే ఖండిస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సిబిఐకి అప్పగించి న్యాయం చేయాలి. లేకపోతే నిద్రపోతున్న సింహాన్ని లేపినట్టు అవుద్ది. జాగ్రత్త, కపడతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ ఘటన ఎలా చూడాలి? మీరు ఏ విధంగా దీన్ని అనుమానిస్తున్నారు? సార్, ప్రవీణ్ పగడాల్ గారు చాలా గొప్ప వ్యక్తి అండి. క్రైస్తవ ప్రపంచానికి తలమానికం లాంటి వాడు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా ఇలా జరగడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. యాక్చువల్గా ఇది ప్రమాదవశాత్తు జరిగింది అని మేము మొదట అనుకున్నాం. కానీ అక్కడ ప్రమాద స్థలంలో చూసిన కొన్ని అనుమానాస్పద కార్యక్రమాలు చూసినప్పుడు ఇది ఖచ్చితంగా ఎవరో ఆయన్ని హత్య చేశారని మా విశ్వాసం కొంచెం బలపడింది. ఏ విధంగా అంటే ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు హెడ్లైట్ అనేది లేదు. అది హెడ్లైట్ లేకపోతే ఆ సిగ్నల్ ద్వారా ఆయన రావడం జరిగింది. అయితే యాక్చువల్గా ప్రవీణ్ గారు అయితే తప్పకుండా హెడ్లైట్ బాగు చేసుకుంటారు, బాగు చేసుకునే వస్తారు. అదొక మాకు డౌట్. ఏంటంటే ఆయన అందరికీ బోధించే వ్యక్తి, చాలా విజ్ఞుడు, చాలా చదవరి. అలాంటిది సిగ్నల్ లైట్తో రావాల్సిన అవసరం ఆయనకు ఉండదు. మా ఉద్దేశం ఏంటంటే ఎవరో ఆయన్ని అక్కడ హత్య చేసి ఆ బండి మీద ఎవరినో ప్రేరేపించి మరి ఆయన బ్రాందీ కొట్టుకు కూడా వెళ్ళినట్టుగా, బ్రాందీ కొన్నట్టుగా చూపించి క్రైస్తవ ప్రపంచాన్ని అవమాన పాలు చేయాలని ఎవరో కుట్ర చేశారని మేము అనుకుంటున్నామండి. రెండో విషయం ఏంటంటే ఆ టోల్ గేట్ దాటిన తర్వాత జరిగిన యాక్సిడెంట్ మనం చూసాం. అది ఏదో దుప్పటి కప్పినట్టుగా బండి ఆయన మీద ఉండడం. ఇన్ని యాక్సిడెంట్లు చూసాం. ఎవరికైనా అలా ఉంటుందండి? బండి ఒక చోట మనం ఒక చోట పడతాం, కానీ బండి మీద పడడం, పైగా అది మామూలుగా ఆయన వెళ్ళకిలా మామూలుగా పడుకుంటే దాని మీద పడడం అనేది ఇంపాసిబుల్, ఎవరికి అవ్వదు. అది ఒక డౌట్ అండి. మూడోది ఏంటంటే అక్కడ కొన్ని కర్రలు ఉన్నాయి. ఆ కర్రలు ఎవరినో కొడితే చిందరవందర అయిపోతాయి చూసారా, అలా అయిపోవడం, దాని మీద రక్త మరకలు ఉండడం కూడా మేము చూసాం. అది కూడా ఒక అనుమానం మాకు వచ్చింది. తర్వాత ఆయనకి హెల్మెట్ ఉంది. ఆ హెల్మెట్ అలాంటిదంటే ఒక కారు దాని మీద వెళ్ళినా ఏం అవ్వదు. అలాంటిది హెల్మెట్ లోపల కూడా గాయం ఉంది. ఎలా అయింది? ఇవన్నీ చూస్తే ఇది కేవలం ఎవరో ఏదో చేశారు అని ఉంది. రాత్రి మేము షాక్ అయిపోయాం. మన ఆర్టీ న్యూస్ లోనే ఆయన బ్రాందీ కొట్టుకెళ్ళి అదే బ్రాందీ బాటిల్ కొనుక్కుని ఆయన త్రాగినట్టుగా చూపించారు. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన అనేకులకు చెప్పి ఆయన చేయడం అలాగా. అది ఏమంటే అక్కడ ఫోన్ పే చేసినట్టుగా చూస్తున్నాం. ఆ ఫోన్ పే నెంబర్ ఎవరిది, ఏ బ్యాంకు అనేది కూడా మాకు తెలియపరిస్తే అప్పుడు మేము దాన్ని నమ్ముతాం. ఇది ఎవరో కావాలని
ఆయన మీద బురద చల్లి, ఆయన మీదే కాదు యావత్ ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం మీద కూడా బురద చల్లినట్టే. ఒక విషయం చెప్తున్నానండి, నిజంగా ఆ ఫోన్ పే నెంబర్ కానీ ఆయనది కాకపోతే అది చేసిన వాడే హత్య చేసి ఉంటాడు, అది చేసిన వాడు ఇది చేసి ఉంటాడు. కాబట్టి దయతో పోలీస్ వారు, డిపార్ట్మెంట్ వారు మా అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసి సమగ్ర విచారణ జరిగించి క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి అనుమానాన్ని, అవమానాన్ని తీసేయాలని మరి వారికి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. యాక్సిడెంట్ అయినట్టుగా రోడ్డు పక్కన కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడ ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు అందరూ కూడా? సార్, రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తి కూడా ప్రవీణ్ గారు కాదేమో అనుకుంటాం సార్. ఎందుకంటే ఆయన రోడ్డు పక్కన కూర్చున్నంత మా సామాన్యుడు కాదండి. ఆయన చాలా హానరబుల్ పర్సన్ అండి. ఏమండి, ఒకవేళ రోడ్డు పక్కన కూర్చోవలసి వస్తే ఆయన ఎవరికో ఏదైనా ఒకవేళ ఆయాసం వచ్చో ఏదో వచ్చి కూర్చుంటే ఎవరికో ఫోన్ చేస్తాడు కదా ఆయన. ఎవరికి ఫోన్ చేయలేదు, రోడ్డు పక్కన కూడా కూర్చున్న వ్యక్తి కాదు, అది క్రియేట్ చేశారు. ఒకవేళ రోడ్డు పక్కన కూర్చున్నారండి, అంత కరెక్ట్ గా ఫోటో ఎవరు తీసుంటారు? రోడ్డు పక్కన కూర్చున్నాడు, మనం కూడా కూర్చుంటాం, మనకెవరు ఫోటోలు తీస్తారు? ఆ ఫోటో ఎలా వచ్చింది? అది సీసీ ఫోటో కూడా కాదు, సీసీ ఫోటో కాదు, మామూలు ఫోటో. అది ఎలా జరిగి ఉంటది? కాబట్టి ఎవరో క్రియేట్ చేయడానికి, ఇది తప్పుదారి పట్టించడానికి ఇది చేస్తున్న ప్రయత్నం అండి. మరి పోలీసు వారు దీన్ని విచారణ జరిగించి మాకు న్యాయం చేయాలని ఇంతమందిగా భానుగుడి సెంటర్ నుంచి ఇక్కడి వరకు కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతి ర్యాలీ చేశాం. క్రైస్తవులుగా మేము శాంతినే కోరుకుంటున్నాం, ప్రేమనే కోరుకుంటున్నాం. దీని విషయంలో తన భార్య బిడ్డలు కూడా వారిని ఎవరు చంపారో వారిని క్షమించారు, కాబట్టి మేము కూడా క్షమిస్తాం. కానీ మాకు న్యాయం జరగాలి. రేపు పొద్దున మేము కూడా బయటకు వెళ్తున్నాం, మేము కూడా యూట్యూబ్ లో ఉన్నాం, మా వాక్యాలు కూడా చాలా మంది వింటున్నారు, కొంతమంది ప్రోత్సహిస్తున్నారు, కొంతమంది తిడుతున్నారు. మా మీద కక్ష కట్టి రేపు మమ్మల్ని ఇలా చేయొచ్చు కదా, మాకు న్యాయం చేయండి. చెప్పండి, ఏంటి ఈ ఘటన ఎలా చూడాలంటారు? మీరు ఏం భావిస్తారు? ఈ ఘటన మనం ఆలోచన చేస్తే ఇది ప్రీ ప్లాన్డ్ గా జరిగిందని తెలుస్తుంది తప్ప ఇది ఆ యాదృచ్ఛికంగా జరిగిందనే విషయం ఏమి కాదు. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ భాగంగా మేము ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. ఈ విషయాన్ని మనం మామూలుగా వదిలిపెట్టలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. రెండోది, ఇప్పుడు ఇంతమంది చెప్పినట్టు ఇది కొత్తగా వచ్చింది ఏంటంటే ఆయన బ్రాందీ షాపులో బ్రాందీ కొన్నాడని, ఆయన ఫోన్ పే చేసాడని అంటున్నారు. మాకు ఆ ఫోన్ పే నెంబర్ కావాలి. ఆ ఫోన్ పే చేసినది ఎవరైతే చేశారో ఆ ఫోన్ పే చేసిన వ్యక్తికి దీనికి సంబంధం ఉందని నమ్ముతున్నాం. రెండవది, ఇంకోటి ఏంటంటే ఆయన జరిగిన విషయం అన్నింటిలోని యాక్సిడెంట్ జరిగిన దగ్గర మూతి మీద ఇలా అడ్డంగా నరికినట్టుంది. అంటే యాక్సిడెంట్ జరిగితే ఇలా అడ్డంగా నరికినట్టు ఉంటది కదా, ఏదో దీంతో నరికినట్టుగా కనుగొంది, మాకు అనుమానం ఉంది. రెండవది, హెల్మెట్ ఉన్న తర్వాత కూడా లోపల గాయం ఉందంటే ఆయన ఇది ప్రీ ప్లాన్డ్ గానే చేసినట్టు తెలుస్తుంది తప్ప ఇది వేరే విధంగా కాదు. దీన్ని క్రైస్తవ సమాజం అంతా తీవ్రంగా ఖండిస్తుంది. మాకు దోషులు ఎవరో బయటికి రావాలి. ఇప్పుడు భార్య బిడ్డలు క్షమించారు, క్రైస్తవ సమాజం క్షమిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ మేమేంటంటే ఎవరో తప్పు చేసి